ముందుగా ఈ ముద్దుగమ్మ ముచ్చటతోని షురువు చేద్దాం. చెప్పమ్మా, తమిళనాడు ఎన్నికలలో నీకు ఎదురైన పరిశాన్ ముచ్చట ఏంటిదో చెప్పు. Hi, I'm just here to say that someone else has already casted my vote. It's really shocking. So I'm from Velicheri and I didn't get my vote slip. And then online I the details போட்டு எடுக்கும்போது my booth was in Adayar. So I went to Adayar. I waited for an hour and அங்க போய் பார்த்தா someone else had already casted my vote. ఓ నీ గతర పాడుగాను ఎక్కడి నుంచి మోపైనరా? అక్షయ హరిహరన్ అనే ఈ బుజ్జి ఓటును ఎవలో వేసేసిండ్రట. అడయార్ అనే ఏరియాలో ఉన్న పోలింగ్ సెంటర్కు పోయి ఒక గంట సేపు లైన్లో నిలబడ్డదట. తీరా ఓటేసిన కాడికి పోతే ఎన్నిసార్లు వేస్తావమ్మా ఓటు అన్నట్టు ఆఫీసర్లు అనే వరకు కాన్లు బయలు గమ్మినంత పనైందట అక్షయకు. అప్పుడు తెలిసిందట తన ఓటు ఎవలో వేసిండ్రని. అందుకే ఆ ఓటు క్యాన్సిల్ చేయాలి, నా ఓటు వేసిన వాళ్ళు ఎవలో వాళ్ళని దొరకబట్టి శిక్షించాలని సర్కార్ను కోరుతున్నది. ఇంకెక్కడి గోరుడు ఇంకెక్కడి దొరకబట్టుడు, వేసినోని దొరకబట్టి జైల్లో పెట్టే వరకు ఎన్నికల ఫలితాలు వస్తాయి, సర్కారు ఫామ్ అవుతుంది, ప్రమాణ స్వీకారాలు కూడా అయిపోతాయి. తర్వాత పట్టించుకునే నాదుడే ఉండడు. అందుకే ముందుగా ఎన్నికలు బూతుకు రావాలి, ఓట్లు వేసుకోవాలి. అయినా దొంగలు వచ్చి దొంగోట్లు వేస్తే ఎవరు ఏం చేయలేరు. ఈ బుజ్జి సంగతి ఇట్లుంటే ఇగో ఇటు గీ మోతవారిని చూడుండ్రి. తను ఏ గుర్తు మీద ఓటేసిండో దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు. ఎలక్షన్ బూత్లకు సెల్ ఫోనే తీసుకుపోనియరు, ఒకవేళ తీసుకుపోయినా వీడియో తీయొద్దు. అందుకే సీమాన్ అనే ఈ తురుంకాన్ని అరెస్ట్ చేసి జైలు వేయాలి అని అంటారు తమిళ జనాలు. తమిళనాడు ఇట్లుంటే పశ్చిమ బెంగాల్ చూడు ఏం జరిగిందో. ఎమ్మెల్యే క్యాండిడేట్ ను ఉరికించుకుంటా కొట్టిండ్రు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ బీజేపీ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా పోటీలు ఉన్న క్యాండిడేట్ ను మమతా బెనర్జీ పార్టీ కార్యకర్తలు యొగ్గి తిరగ కొట్టిండ్రు. పాపం దెబ్బలకు ఏగలేక ఒక్కటే ఉరికిండ్రు పాపం. ఇవే కాదు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చాలా దిక్కులలో కొట్లాటలు, నెత్తులు వలిగి నెత్తుర్లు గారుడు కామన్ అయింది. మొత్తానికి పొద్దుకే వాళ్ళ వరకు తమిళనాడులో 70% ఎక్కువ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కొద్దిగా తక్కువ 80% పోలింగ్ జరిగింది. చూడాలి మరి తమిళనాడులో ఎవరు గెలుస్తారు, రెండో ఫేజ్ ఎన్నికలు పశ్చిమ బెంగాల్లో ఎట్లా జరుగుతాయి అనేది.